వల్లభనేని వంశీ పేరు మొదటిసారిగా రెడ్ బుక్లో కనిపించడం జరిగింది. ఇప్పటి వరకు రెడ్ బుక్ ఉంది, అందులో కొందరి పేర్లు పొందుపరిచారు, ఒకరి తర్వాత ఒకరి పేర్లు బయటికి వస్తున్నాయి, కేసులు పెడుతున్నారని మనం ఎప్పుడు కూడా వినడమే తప్ప ఒక్కసారి నిజంగానే అక్కడ ఆ బుక్లో వీళ్ళ పేరుందని ఎవ్వరం కూడా చూడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం వల్లభనేని వంశీ పేరు ఖచ్చితంగా అందులో ఉందని క్లియర్గా కనిపించడం జరిగింది. నారా లోకేష్ ఆ రెడ్ బుక్ పట్టుకొని తను కార్లో వెళ్తున్నప్పుడు క్లియర్గా వల్లభనేని వంశీ అని ఒక పేపర్లో మాత్రం కనిపించడం జరిగింది. సో ఖచ్చితంగా వల్లభనేని వంశీ మీద కూడా వేటు తప్పదు అనే విధంగా ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజుల పాటు వీళ్ళ పేర్లు ఉన్నాయి, వీళ్ళ మీద ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి, వీళ్ళని ఖచ్చితంగా జైల్లో వేస్తారని చాలా మంది అనుకోవడమే తప్ప అరే ఏముందిలే అలాగే చెప్తారు కానీ వాళ్ళ పేర్లు ఉండకపోవచ్చు అని కూడా కొంతమంది అపోహలో కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఎప్పుడైతే వల్లభనేని వంశీ పేరు మాత్రం క్లియర్గా రెడ్ బుక్లో ఒక పేపర్లో కనిపించిందో అప్పటి నుంచి ఎవరెవరైతే వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పులు కానీ అన్యాయాలు భూ అక్రమాలు కానీ ఎన్నో దౌర్జన్యాలు చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు దాక్కొని ఉన్నారు. అప్పట్లో ఎన్ని కేసులు నమోదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో అందరూ కూడా కీలు బొమ్మల్లాగా పోలీస్ యంత్రాంగం కూడా ఆయన గుప్పిట్లోనే ఉంది కాబట్టి ఎన్నో కేసులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి వద్దు అన్నాడు కాబట్టి అవన్నిటిని కూడా క్లోజ్ చేసి పడేశారు. సో ఇప్పుడు ఒక్కొక్కరి పేర్లన్నీ కూడా బయటికి వస్తున్నాయి. ఖచ్చితంగా అందరూ కూడా జైలు పాలు కాక తప్పదు అనే విధంగా ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వైసీపీ పరిపాలనలో వాళ్ళు ఎన్ని ఘోరాలు చూశారో, ఎన్నో ప్రాబ్లమ్స్, కనీసం వాళ్ళ గ్రామాలకు రోడ్లు కూడా వేయనటువంటి దీన స్థితిని వాళ్ళు ఎదురు చూశారు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మారుమూల గ్రామాలే కాకుండా గిరిజన ప్రాంతాలు కావచ్చు, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎప్పటి నుంచో కూడా ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా రోడ్లు లేని గ్రామాలకు కూడా రోడ్లు వేయిస్తున్నారు. ప్రతి ఒక్క ఇంటికి కూడా తాగునీటి సరఫరా చేయిస్తున్నారు. ఇలాంటి మంచి పనులన్నీ కూడా చేస్తున్నారు. సో మొత్తానికైతే రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జైల్లో వేయక తప్పదు, ఖచ్చితంగా కఠిన శిక్షలు వేస్తారని కూడా ఎప్పటి నుంచో కూడా మనందరం కూడా వింటున్నాం. ఒక్కొక్కరు ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ, బూతులు ఇట్టడం కానీ, అసభ్యంగా మాట్లాడడం కానీ, లేకపోతే అక్రమాలు అన్యాయాలు చేసి దాక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుపడుతున్నారు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా నారా లోకేష్ ఎప్పుడైతే ఈ యొక్క రెడ్ బుక్ని తీసుకొచ్చారో అప్పటి నుంచి ఎవరెవరైతే ఈ తప్పులు చేసి దాక్కున్నారో అందరి వెన్నులో అంటే వణుకు పుడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పుడు వల్లభనేని వంశీ పేరు కూడా బయటకు వచ్చింది. క్లియర్గా ఆయన బుక్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఎప్పుడు ఆయనకు ముహూర్తం ఖరారవుతుంది, ఎప్పుడు జైల్లో వేస్తారు, ఎప్పుడు ఆయన పాపాల చిట్టు బయటకు వస్తుందని అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఎప్పుడు ఆయన టైం వస్తుంది ఏంటి అని.